హలో హాయ్ అండి, మీ అందరికీ ఇప్పుడు ఒక హెయిర్ ఆయిల్ చూపించబోతున్నాను. ఈ 2 డబ్బాల పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. నేను పారాషూట్ ఆయిలే వాడతాను. ఒక 5 మిరియాలు 5 లవంగాలు తీసుకున్నాను. కావలసిన పదార్థాలు: కడిగిన అలోవేరా, గోరింటాకు, కరివేపాకు, 2 తమలపాకులు. ఇదంతా తులసాకండి, తులసి ఆకు నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇవన్నీ ఒకేసారి ప్యాన్లో వేసేసుకోవాలి. వీటి రసం మొత్తం ఆయిల్లో దిగేంత వరకు ఇవి వేయించుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రసం అంతా ఆయిల్లోకి దిగుతుంది కదా, అప్పుడు మనం 2 డేస్ తర్వాత అంటే 24 అవర్స్ తర్వాత మనం యూస్ చేయాలి. కావాలంటే మనం డబల్ హీట్ ప్రాసెస్గా వాడిన ఆయిల్ కూడా, అంటే బాయిల్లో వాటర్ పోసి అందులో ఒక బౌల్ పెట్టి గోరువెచ్చని నూనెలాగా తయారు చేసుకుని దీంట్లో కలిపేసి ఇమీడియట్గా కూడా వాడుకోవచ్చు. మనకి ఇష్టమైతే విటమిన్ క్యాప్సిల్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను అప్పుడప్పుడు ఇలాంటి ఆయిల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అంటే ఏ ఆయిల్ మన హెయిర్కి సూట్ అవుతుందో మనకు తెలియదు కదా, అందుకని ఎగ్జాక్ట్గా మనం తరచుగా కొన్ని మారుస్తూ వాడుతూ ఉంటే అందులో ఏవి మనకు సూట్ అయినాయో మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి అది హెయిర్కి, అంటే హెయిర్ పెరగడానికి, ఊడకుండా ఉండడానికి మనకి యూజ్ అవుతుంది. నేను దీంట్లో వేసుకుంది మాత్రం కరివేపాకు, గోరింటాకు, అలోవేరా, లవంగ, మిరియాలు ఇవే వేసుకున్నాను నేను. మనం మందారం పువ్వులు కూడా వేసుకోవచ్చు, కలోంజి కూడా వేసుకోవచ్చు. ఉసిరికాయ వేసుకుంటానండి, కానీ మనకు ఉసిరికాయ అవైలబుల్గా లేదు కాబట్టి ఉసిరి పొడి కూడా వేసుకోవచ్చు. అది మనం దించేసినాక ఆయిల్ మనము స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు, అలా ఏం ప్రాబ్లం లేదు. కలోంజి కూడా హెయిర్కి చాలా మంచిది. పూర్తిగా ఇవి బాగా వేగిపోవాలన్నమాట. ఇలా పచ్చి పచ్చిగా లేకుండా పూర్తిగా వేగిపోవాలి. తులసాకులు వాటర్లో వేసి ఇలా నీట్గా కడిగేసుకున్నాక ఇవన్నీ ఈ చిన్న రోట్లో వేసుకోవాలి. ఇది మెత్తగా నూరుకోవాలి. ఇది దేనికి అనుకుంటున్నారు? ఫేస్కి మాస్క్ లాగా వేసుకుని ఒక 15 మినిట్స్ ఉంచి కడిగేసుకోవాలి. దీంట్లో నుంచి పసరు పేస్ట్ లాగా వస్తుంది కదా, అది ఫేస్కి యూస్ చేయాలి. ఈ లోపు మొత్తం ఇక్కడ వేగిపోవడానికి స్టార్ట్ అయింది, ఇంకా వేగలేదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకుని ఫేస్కి అప్లికేషన్ చేసుకుని 15 మినిట్స్ ఉంచాలి. అది కూడా చూపిస్తాను మీకు. నిజానికి ఈ ప్రాసెస్ మా నాయనమ్మ గారు చెప్పారు. ఏంటంటే తులసాకుల రసం తలకి పట్టించిన, ముఖానికి పట్టించిన పింపుల్స్ రావని, ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవని, ఏమన్నా చిన్న చిన్న చర్మ వ్యాధులు ఉన్నా పోతాయని మా నాయనమ్మ గారు చెప్పారు. అలోవెరా గురించి కూడా చెప్పారు. అప్పుడప్పుడు గోరింటాకు తలకు పెడుతూ ఉండాలి, వైట్ హెయిర్ రాదు అని. నేను అన్నీ ఏంటంటే మా నాయనమ్మ గారు విడిగా చెప్పారు, నేనేమో అన్నీ కలిపి వాడుకుంటున్నాను. ఫేస్కి మట్టికి తులసాకు ఒక్కటే పెట్టాలని చెప్పారు. కావాలంటే పసుపు కలుపుకోమన్నారు. నేను ఇష్టం ఉంటే కలుపుకుంటాను, లేకపోతే లేదు, ఎందుకంటే కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తుంది కాబట్టి. పచ్చటాకుల రసాన్నైనా ఆయిల్స్నైనా మనం తరచుగా హెడ్కి యూజ్ చేస్తూ ఉంటే మనకి వైట్ హెయిర్ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, హెయిర్ ఫాలింగ్ కూడా తక్కువగా ఉంటుంది, హెయిర్ పెరుగుతుంది బాగా పొడుగు. కానీ మా నాయనమ్మ గారు చెప్పారు, అంటే గుంటగెలగర ఆకు అలాంటివి, ఇంకా మెంతాకు, ఉసిరికాయలు, తులసి ఆకులు అవన్నీ పెట్టమన్నారు. అలోవేరా అలాంటివన్నీ తరచుగా మార్చి పెట్టు. అందరికీ అన్నీ సూట్ కావు, ఏవో ఒకటి సూట్ అవుతాయి అందరికీ. అది కంటిన్యూగా చేసుకోవాలి, అర్థం చేసుకుని అని చెప్పారు. అదే ప్రాసెస్ నేను మీకు చూపిస్తున్నాను. ఆయిల్ ఇంకా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
ఇది కలర్ చేంజింగ్ ఏమి ఉండదు, చాలా లైట్ కలర్ ఉంటుంది, లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది, లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఆయిల్లోనే హీట్ అవుతుంది అది మొత్తము. ఇంక ఇంతే ఫ్రై చేసుకునేది. ఈ పేస్ట్ని కూడా వేస్ట్ చేయకుండా దీన్ని మిక్సీలో లైట్గా వాటర్ వేసుకుని పెట్టి హెయిర్ ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంచి కడిగేస్తే కూడా మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుందండి ఇది, వేస్ట్ చేయకుండా. ఇప్పుడు నేను ఫేస్కి పెట్టుకుని చూపిస్తాను తులసాకుల రసాన్ని. నా ఫేస్ చూడండి, తులసాకు రసం పెట్టి కడిగేసిన తర్వాత మళ్ళీ చూడండి. కళ్ళ చుట్టూ పెడితే కూడా రింకిల్స్ రావు, పింపుల్స్ అస్సలే రావు, ట్యాన్ కూడా పోతుంది, స్కిన్ బ్రైట్గా అవుతుంది. మినిమం 15 మినిట్స్ పెట్టాలి, 15-20 మినిట్స్ పెట్టినా పర్లేదు. మొత్తం నెక్కి చెవులకు కూడా అప్లై చేయాలి. హ్యాండ్స్ కూడా కొంచెం ట్యాన్ పట్టేసి ఉంటే హ్యాండ్స్కి కూడా పెట్టండి. లిప్స్కి కూడా పెడితే లిప్స్కి ఉన్న ట్యాన్ కూడా పోతుంది. ఇలా రెగ్యులర్గా మంత్లీ ట్వైస్ చేస్తున్నా, మంత్లీ వన్స్ చేస్తున్నా స్కిన్ కలర్ కూడా లైట్గా క్లెన్స్ అవుతుందండి, నీట్గా. వైట్ అవుతారని చెప్పను కానీ నీట్గా ఉంటుంది, ఎటువంటి స్కిన్ డ్యామేజెస్ కూడా జరగవు, ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమి. క్లీన్ చేసుకున్నాక చూపిస్తాను. నేను ఫేస్ వాష్ చేసుకుని మీకు చూపిస్తాను. లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుందని క్లీన్ చేసుకున్నాను. నీట్నెస్ ఉంది కదా, ఇంకా తుడుచుకోలేదు, రేపటికి ఇంకా షైనీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ప్రిపరేషన్ చేసుకున్నాను కదా, మా సిస్టర్ ఫింగర్ డిప్స్తో మసాజ్ చేయాలి, అలా చేస్తేనే స్కాల్ఫ్లోకి బాగా వెళ్తుంది, హెయిర్ కూడా మంచిగా ఒత్తుగా పెరుగుతుంది. నాది కర్లీ హెయిర్ అనమాట. ఫేస్ చూసారా, ఇంత డల్ లైట్లో కూడా నీట్గా అనిపిస్తుంది. సరేనండి, మరి బాయ్ బాయ్, ఉంటాను. మీకు నచ్చితే మీరు కూడా వాడండి.